ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పశ్చిమ చాళుక్యుల చరిత్ర గురించి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దామండి. ఈ వీడియో చివరి దాకా చూడండి. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ మాత్రమే ప్రిపేర్ చేయడం జరిగింది. లేటెస్ట్ ట్రెండ్ బట్టి ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయొద్దండి. చివరి దాకా చూసి మీ ఫీడ్బ్యాక్ ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ క్వశ్చన్స్ ప్యాటర్న్స్ అనేవి కరెక్ట్ ట్రెండ్లో ఉన్నాయా లేదా ఇంకా ఏమైనా అడ్వాన్స్గా ప్రిపేర్ చేయాలా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, క్రింది బాదామి చాళుక్య పాలకులను వారి పరిపాలనా కాలం ఆధారంగా సరైన కాలక్రమంలో అమర్చండి. రెండవ విక్రమాదిత్యుడు, మొదటి పులకేసి, రెండవ పులకేసి, మొదటి విక్రమాదిత్యుడు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఫస్ట్ మొదటి పులకేసి, తర్వాత రెండవ పులకేసి, తర్వాత మొదటి విక్రమాదిత్యుడు, తర్వాత రెండవ విక్రమాదిత్యుడు. మొదటి పులకేసి, రెండవ పులకేసి, మొదటి విక్రమాదిత్యుడు, రెండవ విక్రమాదిత్యుడు. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. రెండవ పులకేసి మొదటి నరసింహవర్మ, మొదటి విక్రమాదిత్యుడు, లాట చాళుక్య పులకేసి, వాతాపికొండ, దక్షిణాపతేశ్వర, అవనిజనాశ్రయ, రాజమల్ల. ఇక్కడ వ్యక్తులు వారి యొక్క బిరుదుల గురించి ఇచ్చారండి క్వశ్చను. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. రెండవ పులకేసి దక్షిణాపతేశ్వర, మొదటి నరసింహవర్మ వాతాపికొండ, మొదటి విక్రమాదిత్యుడు అవనిజనాశ్రయ, లాట చాళుక్య పులకేసి, రాజమల్ల. రెండవ పులకేసి అంటే అతని యొక్క బిరుదు దక్షిణాపతేశ్వర, మొదటి నరసింహవర్మ యొక్క బిరుదు వాతాపికొండ, మొదటి విక్రమాదిత్యుని యొక్క బిరుదు రాజమల్ల, లాట చాళుక్య పులకేసి యొక్క బిరుదు అవనిజనాశ్రయ. హర్షుడిని ఓడించినందుకు రెండవ పులకేసికి దక్షిణాపతేశ్వర, బాదామిని జయించినందుకు పల్లవ నరసింహవర్మకు వాతాపికొండ, పల్లవులను ఓడించినందుకు మొదటి విక్రమాదిత్యునికి రాజమల్ల, మరియు అరబ్బులను ఓడించినందుకు లాట పులకేసికి అవనిజనాశ్రయ బిరుదులు వచ్చాయి. రెండవ పులకేసికి దక్షిణాపతేశ్వర అనే బిరుదు ఎందుకు వచ్చిందండి? హర్షుడిని ఓడించినందుకు. బాదామిని జయించినందుకు పల్లవ నరసింహవర్మకు వాతాపికొండ అనే బిరుదు ఇచ్చారంట. పల్లవులను ఓడించిండేది ఎవరు? మొదటి విక్రమాదిత్యుడు, అతనికి వచ్చిన బిరుదు రాజమల్ల. అరబ్బులను ఓడించింది ఎవరు? లాటా పులకేసి, అతనికి వచ్చిన బిరుదు అవనిజనాశ్రయ. నెక్స్ట్ క్వశ్చన్, బాదామి చాళుక్యుల ఆలయ నిర్మాణ శైలిని వేసర శైలి అని పిలుస్తారు. ఇది కేవలం ఉత్తర భారతదేశపు నాగర శైలి లక్షణాలను మాత్రమే కలిగి ఉంటుంది. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ఓన్లీ ఏ స్టేట్మెంట్ మాత్రమే కరెక్టు, అసర్షన్ ఓన్లీ కరెక్టు, రీజన్ అనేది రాంగ్ అండి. బాదామి చాళుక్యుల ఆలయ నిర్మాణ శైలిని వేసర శైలి అని పిలుస్తారంట. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఏమన్నారు రీజన్లో? కేవలం ఉత్తర భారతదేశపు నాగర శైలి లక్షణాలు మాత్రమే కలిగి ఉంటుంది అన్నారండి. ఇక్కడ కేవలం అని అన్నారు, అక్కడ అది రాంగ్ అండి. వేసర శైలి అనేది నాగర మరియు ద్రవిడ శైలిలో మిశ్రమం అండి. నాట్ ఓన్లీ నాగర శైలి, ఇంక్లూడింగ్ ద్రవిడ శైలి ఆల్సో. నెక్స్ట్ క్వశ్చన్, ఐహోలు శాసనం గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. దీనిని రెండవ పులకేశి ఆస్థాన కవి రవికీర్తి రచించాడు. ఇది ప్రాకృత భాషలో చెక్కబడింది. ఇందులో హర్షవర్ధనునిపై పులకేశి సాధించిన విజయం ప్రస్తావించబడింది. ఐహోలు శాసనం గురించి క్రింది వాక్యాలను పరిశీలించండి. దీనిని రెండవ పులకేశి ఆస్థాన కవి రవికీర్తి రచించాడు. ఇది ప్రాకృత భాషలో చెక్కబడింది. ఇందులో హర్షవర్ధనునిపై పులకేశి సాధించిన విజయం ప్రస్తావించబడింది. సరైన వాటిని ఎంచుకోండి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. 1 and 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఐహోలు శాసనం అనేది రెండవ పులకేశి ఆస్థాన కవి రవికీర్తి రచించాడంట. ఎవరు? రవికీర్తి. ఈయన ఎవరు? రెండవ పులకేశి యొక్క ఆస్థాన కవి. నెక్స్ట్, ఇందులో హర్షవర్ధనునిపై పులకేశి సాధించిన విజయం ప్రస్తావించబడిందట.
ఆప్షన్ 2 అనేది ఎందుకు రాంగు అంటే ఇక్కడ ప్రాకృత భాషలో చెక్కలేదండి, సంస్కృత భాషలో చెక్కారండి. దేన్ని? ఐహోలు శాసనాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, చాళుక్యుల వాస్తుశిల్పంలో గజపృష్ఠ ఆకారం అంటే ఏమిటి మరియు ఇది ఏ ఆలయంలో కనిపిస్తుంది? చాళుక్యుల వాస్తుశిల్పంలో గజపృష్ఠ ఆకారం అంటే ఏమిటి మరియు ఇది ఏ ఆలయంలో కనిపిస్తుంది? చతురస్రాకారపు పునాది లాడ్కాన్ ఆలయం, ఏనుగు వెనుక భాగం వలె ఉండే అర్ధచంద్రకారం దుర్గాగుడి, నక్షత్రాకారపు పునాది విరూపాక్ష ఆలయం, ఎత్తైన శిఖరం మేగుతి ఆలయం. ఇక్కడ ఏమన్నారండి? గజపృష్ఠ ఆకారం అంటే ఏమిటి, ఇది ఏ ఆలయంలో కనిపిస్తుంది? చాళుక్యుల యొక్క వాస్తుశిల్పంలో. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. గజపృష్ఠ అంటే ఏనుగు వెనుక భాగం వలె ఉండే అర్ధచంద్రకారం. అది ఏ ఆలయంలో కనిపిస్తుంది అంటే దుర్గా గుడి. ఐహోల్లోని దుర్గా గుడి వెనుక భాగం ఏనుగు వెనుక భాగం వలె అర్ధచంద్రకారంలో ఉంటుంది. దీనినే గజపృష్ఠ ఆకారం అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, పట్టడకల్లోని విరూపాక్ష ఆలయం గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి. ఇక్కడ సరికానిది అడిగారండి. దీనిని 2వ విక్రమాదిత్యుని రాణి లోక మహాదేవి నిర్మించింది. ఇది కంచిలోని కైలాసనాథ ఆలయ నమూనాలో ఉంది. దీని గోడలపై రామాయణ మహాభారత ఘట్టాలు చెక్కబడ్డాయి. ఇది ఉత్తర భారత నాగర శైలికి అత్యుత్తమ ఉదాహరణ. ఇక్కడ సరికానిది అడిగారండి. ఆప్షన్ 4 ఇస్ రాంగ్ ఆన్సర్. ఇది ఉత్తర భారత నాగర శైలికి అత్యుత్తమ ఉదాహరణ అనేది రాంగ్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్ దేని గురించి అడిగారండి? విరూపాక్ష ఆలయం గురించి. అది ఎక్కడుందండి? పట్టడకల్. ఈ విరూపాక్ష ఆలయాన్ని 2వ విక్రమాదిత్యుని రాణి లోక మహాదేవి నిర్మించిందంట. ఇది కంచిలోని కైలాసనాథ ఆలయ నమూనాలో ఉందంట. దీని గోడలపై రామాయణ మహాభారత ఘట్టాలు చెక్కబడ్డాయి. దీనిని 2వ రావణఫడి అనేది ఎవరికి అంకితం చేయబడిందండి? రావణఫడి బౌద్ధ మతం. నెక్స్ట్ లాడ్కాన్ ఆలయం అనేది శివుడికండి. ఇక్కడ గమనిస్తే రావణఫడి అనేది శివుడికి అంకితం చేయబడింది. లాడ్కాన్ ఆలయం అనేది శివుడికి అంకితం చేయబడింది. బాదామి 3వ గుహ అనేది విష్ణువుకి అంకితం చేయబడిందండి. కానీ ఇక్కడ సరైనది అడిగిండేది. సరైనదంటే ఇక్కడ మేగుతి ఆలయం అనేది వర్తమాన మహావీరుడు. రావణఫడి అనేది శివుడికి, లాడ్కాన్ ఆలయం అనేది కూడా శివుడికే, బాదామి 3వ గుహ అనేది వైష్ణవునికి మీన్స్ విష్ణువుకి. నెక్స్ట్ క్వశ్చన్, బాదామి చాళుక్యుల కాలంలో పర్యటించిన చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ తన సియుకి గ్రంథంలో ఏ అంశాలను ప్రశంసించాడు? బాదామి చాళుక్యుల కాలంలో పర్యటించిన చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ తన సియుకి గ్రంథంలో ఏ అంశాలను ప్రశంసించాడు? పులకేసి సైనిక శక్తిని, మరాఠా ప్రజల ధైర్య సాహసాలను, పులకేసి మత సహనాన్ని. ఇవన్నీ చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ బాదామి చాళుక్యుల కాలంలో తన సియుకి గ్రంథంలో ఏ అంశాలను ప్రశంసించాడు అంటే 3 స్టేట్మెంట్స్ అండి. 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. పులకేసి సైనిక శక్తిని, మరాఠా ప్రజల ధైర్య సాహసాలను, పులకేసి మత సహనాన్ని. 641లో సందర్శించిన హుయాన్సాంగ్పై 3 అంశాలను తన గ్రంథంలో ప్రత్యేకంగా కొనియాడాడు. ఏవేవి? పులకేసి యొక్క సైనిక శక్తిని, పులకేసి యొక్క మత సహనాన్ని, మరాఠా ప్రజల ధైర్య సాహసాలని. నెక్స్ట్ క్వశ్చన్, 2వ పులకేసి కాలంలోని విదేశీ సంబంధాల గురించి క్రింది ప్రకటనలు గమనించండి. 2వ పులకేసి కాలంలోని విదేశీ సంబంధాల గురించి క్రింది ప్రకటనలను గమనించండి. పులకేసి తన రాయబారిని పర్షియా రాజు 2వ ఖుస్రో ఆస్థానానికి పంపాడు. పర్షియా రాయబారులకు పులకేసి స్వాగతం పలుకుతున్న దృశ్యం ఎల్లోరాలోని 16వ గుహలలో చిత్రించబడింది. పై వాటిలో సరైనది ఎంచుకోండి. 2వ పులకేసి కాలంలోని విదేశీ సంబంధాల గురించి క్రింది ప్రకటనలను గమనించండి. పులకేసి తన రాయబారిని పర్షియా రాజు 2వ ఖుస్రో ఆస్థానానికి పంపాడు. పర్షియా రాయబారులకు పులకేసి స్వాగతం పలుకుతున్న దృశ్యం ఎల్లోరాలోని 16వ గుహలో చిత్రించబడింది. ఆప్షన్ 1 ఓన్లీ కరెక్ట్ అండి.
పులకేసి తన రాయబారిని పర్షియారాజు రెండవ ఖుస్రాస్తానానికి పంపాడు. ఎవరిని? తన రాయబారిని. ఎవరు? పులకేసి. ఎక్కడికి పంపాడు? రెండవ ఖుస్రో యొక్క ఆస్థానానికి పంపాడు. పర్షియా రాయబారులు పెయింటింగ్ అజంతాలోని మొదటి గుహలో ఉంది, ఎల్లోరాలో కాదు. సో ఇక్కడ పర్షియా రాయబారులకు పులకేసి స్వాగతం పలుకుతున్న దృశ్యం ఎల్లోరాలోని 16 గుహలో అన్నారండి. ఇక్కడ ఎల్లోరాలోని 16 గుహలో కాదు, అజంతాలోని మొదటి గుహలో. నెక్స్ట్ క్వశ్చన్, చాళుక్యుల శాసనాల్లో పేర్కొన్న మానవ్య గోత్రజులు మరియు హరితీపుత్రులు అనే పదాలు దేనిని సూచిస్తాయి? చాళుక్యుల శాసనాల్లో పేర్కొన్న మానవ్య గోత్రజులు మరియు హరితీపుత్రులు అనే పదాలు దేనిని సూచిస్తాయి? వారు పాటించిన మతపరమైన శాఖలు, వారి సైనిక దళాల పేర్లు, వారి సామాజిక మరియు వంశానుగత గుర్తింపు, వారు జయించిన సరిహద్దు ప్రాంతాలు. చాళుక్యుల శాసనాల్లో పేర్కొన్న మానవ్య గోత్రజులు మరియు హరితీపుత్రులు అనే పదాలు దేనిని సూచిస్తాయి అంటే వారి యొక్క సామాజిక మరియు వంశానుగత గుర్తింపు గురించి అండి. సామాజికంగా మరియు రాజకీయంగా గుర్తింపు పొందడం కోసం చాళుక్యులు తమను తాము మానవ్య గోత్రజులుగా, హరితీపుత్రులుగా శాసనాల్లో ప్రకటించుకున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, బాదామి చాళుక్యుల కాలం నాటి ప్రసిద్ధ కట్టడాలు మరియు వాటి నిర్మాణానికి కారణమైన వ్యక్తులను జతపరచుము. బాదామి చాళుక్యుల కాలం నాటి ప్రసిద్ధ కట్టడాలు మరియు వాటి నిర్మాణానికి కారణమైన వ్యక్తులను జతపరచుము. కట్టడాలు: మేగుతి జైనాలయం, విరూపాక్ష ఆలయం పట్టడకల్, మల్లికార్జున ఆలయం పట్టడకల్, బాదామిలోని 3వ వైష్ణవ గుహాలయం, సంగమేశ్వర ఆలయం పట్టడకల్. నిర్మాతలు: లోకమహాదేవి, రవికీర్తి, మంగళేశుడు, త్రైలోక్య మహాదేవి, విజయాదిత్యుడు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. A2, B1, C4, D3, E5. మేగుతి జైన ఆలయం రవికీర్తి, విరూపాక్ష ఆలయం పట్టడకల్ లోకమహాదేవి, మల్లికార్జున ఆలయం పట్టడకల్ త్రైలోక్య మహాదేవి, బాదామిలోని 3వ వైష్ణవ గుహాలయం మంగళేశుడు, సంగమేశ్వర ఆలయం విజయాదిత్యుడు. మేగుతి జైన ఆలయం ఇది ఐహోల్లోని ఒక కొండపై ఉంది. దీనిని 634లో రెండవ పులకేసి ఆస్థాన కవి మరియు దళవాయి అయిన రవికీర్తి నిర్మించాడు. దేన్నండి? మేగుతి జైన ఆలయాన్ని. రెండవ పులకేసి యొక్క ఆస్థాన కవి మరియు దళవాయి అయిన రవికీర్తి నిర్మించాడంట మేగుతి జైన ఆలయాన్ని. ఇది ఎక్కడుంది? ఐహోల్లోని ఒక కొండపై ఉంది. ఇది తొలి దశ ద్రావిడ వాస్తుశిల్పానికి చక్కని ఉదాహరణ. అంటే ద్రావిడ శైలిలో ఉందండి ఇది. నెక్స్ట్ ఆప్షన్ విరూపాక్ష ఆలయం. దీనిలోని లోకమహాదేవి రెండవ విక్రమాదిత్యుని పట్టపురాణి నిర్మించింది. కంచి పల్లవులపై సాధించిన విజయానికి గుర్తుగా కంచిలోని కైలాసనాథ ఆలయ నమూనాలో దీనిని నిర్మించారు. కంచి పల్లవులపై సాధించిన విజయానికి గుర్తుగా విరూపాక్ష ఆలయాన్ని నిర్మించారండి. ఎక్కడ? కంచిలోని కైలాసనాథ ఆలయ నమూనాలో. ఎవరు నిర్మించారు అంటే లోకమహాదేవి. ఈమె ఎవరు అంటే రెండవ విక్రమాదిత్యుని యొక్క పట్టపురాణి. నెక్స్ట్ మల్లికార్జున ఆలయం. దీనినే త్రైలోక్యేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారంట. దీనిని రెండవ విక్రమాదిత్యుని రెండవ రాణి త్రైలోక్య మహాదేవి విరూపాక్ష ఆలయానికి పక్కన నిర్మించిందట. విరూపాక్ష ఆలయం అనేది ఎక్కడండి? కైలాసనాథ ఆలయం నమూనాలో నిర్మించింటే దాని పక్కనే దేని నిర్మించారు? మల్లికార్జున ఆలయాన్ని. ఎవరు నిర్మించారు? త్రైలోక్య మహాదేవి. ఈ మల్లికార్జున ఆలయాన్ని ఏమని పిలుస్తారు? ఇంకో విధంగా త్రైలోక్యేశ్వర ఆలయం. ఈ త్రైలోక్య మహాదేవి ఎవరు అంటే రెండవ విక్రమాదిత్యుని యొక్క రెండవ రాణి. మొదటి రాణి ఎవరండి? లోకమహాదేవి. నెక్స్ట్ బాదామి 3వ గుహాలయం. ఇది బాదామి గుహాలన్నింటిలోని అత్యంత పెద్దది మరియు కళాత్మకమైనది. 578లో మంగళేశుడు దీన్ని నిర్మించినట్లు అక్కడ ఉన్న శాసనం ద్వారా తెలుస్తోంది. ఇది వైష్ణవ మతానికి సంబంధించింది. బాదామి 3వ గుహాలయం ఇది ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఇదే వీడియోలో, ప్రీవియస్ క్వశ్చన్స్లో ఈ పాయింట్ డిస్కస్ చేసాం. బాదామి 3వ గుహాలయం అనేది వైష్ణవ మతానికి సంబంధించింది.
ఇది బాదామి గుహలన్నింటిలో అత్యంత పెద్దది మరియు కళాత్మకమైనది. దీనిని నిర్మించింది ఎవరు అంటే మంగళేశుడు అండి. నెక్స్ట్ సంగమేశ్వర ఆలయం పట్టడకల్లో ఉన్న నిర్మాణ ఆలయంలో ఇది అత్యంత పురాతనమైనది. ఎక్కడండి? పట్టడకల్లో ఉన్న నిర్మాణ ఆలయాలలో ఇది అత్యంత పురాతనమైనది. అత్యంత పెద్దది మరియు కళాత్మకమైనది అయితే బాదామి మూడో గుహాలయం. ఇక్కడ సంగమేశ్వర ఆలయం అనేది దీనిని రాజు విజయాదిత్యుడు నిర్మించాడంట, అందుకే దీనిని విజయేశ్వర ఆలయం అని కూడా అంటారంట. సంగమేశ్వర ఆలయాన్నే విజయేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐహోలులోని లార్డ్ ఖాన్ ఆలయానికి సంబంధించి సరికాని అంశం ఏది? సరికానిది అడిగారండి. ఇది ఒక గ్రామ పంచాయతీ హాల్ ఆకారంలో ఉంటుంది. కలప నిర్మాణాలను రాతిలో ఎలా చెక్కాలో చేసిన తొలి ప్రయోగం ఇది. దీని పైకప్పు సమతలంగా ఉంటుంది. దీని గోడలకు రంధ్రాలతో కూడిన రాతి కిటికీలు ఉన్నాయి. ఇక్కడ సరికానిది అడిగారండి. ఆప్షన్ 3 ఇస్ రాంగ్ ఆన్సర్. దీని పైకప్పు అనేది సమతలంగా ఉండదు, వర్షపు నీరు పోవడానికి వీలుగా వాలుగా ఉంటుందంట అండి. సమతలంగా ఉండదు, వాలుగా ఉంటుంది. సరైనవైతే ఇక్కడ ఇది ఒక లార్డ్ ఖాన్ ఆలయానికి సంబంధించి ఇది ఒక గ్రామ పంచాయతీ హాల్ ఆకారంలో ఉంటుందంట. కలప నిర్మాణాలను రాతిలో ఎలా చెక్కాలో చేసిన తొలి ప్రయోగం అనేది ఏదంటే లార్డ్ ఖాన్ ఆలయానికి సంబంధించి చెక్కారంట. నెక్స్ట్ దీని గోడలు అనేవి వాలు రూపంలో ఉన్నాయండి. నెక్స్ట్ దీని గోడలకు రంధ్రాలు కూడిన రాతి కిటికీలు ఉన్నాయి. నెక్స్ట్ బాదామి చాళుక్యుల మతపరమైన విధానాల గురించి సరైన వాక్యం ఏది? వారు కేవలం వైదిక మతాన్ని మాత్రమే ప్రోత్సహించి ఇతర మతాలను అణచివేశారు. ఐహోలులో హిందూ, జైన మరియు అసంపూర్తిగా ఉన్న బౌద్ధ గుహాలయాలు వీరి మత సామరస్యానికి ప్రతీకలు. బాదామిలోని 4 గుహాలయాలు కేవలం వైష్ణవ మతానికి మాత్రమే సంబంధించినవి. వారు జైన మతాన్ని అసలు ఆదరించలేదు. ఇక్కడ ఏమడిగారండి? బాదామి చాళుక్యుల యొక్క మతపరమైన విధానాల గురించి అడిగారండి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఐహోలులో హిందూ, జైన మరియు అసంపూర్తిగా ఉన్న బౌద్ధ గుహాలయాలు వీరి మత సామరస్యానికి ప్రతీకలు అండి. చాళుక్యులు వైదిక మతాన్ని పోషించినప్పటికీ బౌద్ధ, జైన మతాల పట్ల అత్యంత సహనం పాటించారు. దీనికి ఐహోలులోని వివిధ మతాల గుహాలయాలే నిదర్శనం. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో బిరుదు దాని అర్థంకు సంబంధించి తప్పుగా ఉన్న జంటను గుర్తించండి. అనివారిత యుద్ధంలో ఎదురులేనివాడు, వాతాపికొండ వాతాపిని జయించినవాడు, రాజమల్ల పల్లవ మల్లాలు మహామల్లాలకు ప్రభువు, సత్యాశ్రయ హర్షవర్ధనుడిని ఓడించిన తర్వాత పొందిన బిరుదు. ఇక్కడ సరి కానిది అడిగారండి క్వశ్చన్లో. ఆప్షన్ 4 ఈజ్ రాంగ్ ఆన్సర్ అండి. రిమైనింగ్ ఆర్ కరెక్ట్. అనివారిత యొక్క బిరుదు ఏందండి? యుద్ధంలో బిరుదు దాని యొక్క అర్థం అడిగారండి. అనివారిత అంటే యుద్ధంలో ఎదురు లేనివాడు. వాతాపికొండ అంటే వాతాపిని జయించినవాడు. వాతాపి ఈజ్ నథింగ్ బట్ బాదామి. రాజమల్ల పల్లవ మల్లాలు లేదా మహామల్లాలకు ప్రభువు. ఆప్షన్ 4 అనేది ఎందుకు రాంగ్ అంటే సత్యాశ్రయ అనేది చాళుక్యుల యొక్క వంశ బిరుదు అండి. ఇది చాళుక్యులకు సంబంధించింది. హర్షుడిని ఓడించిన తర్వాత రెండో పులకేసి పొందిన బిరుదు పరమేశ్వర లేదా దక్షిణాపతేశ్వర. హర్షుడిని ఓడించిన తర్వాత పొందిన బిరుదు ఏంది అంటే ఎవరు అంటే బిరుదు పొందింది రెండో పులకేసి. ఏ బిరుదు అంటే పరమేశ్వర లేదా దక్షిణాపతేశ్వర. నెక్స్ట్ క్వశ్చన్, చాళుక్య సామ్రాజ్య పతనానికి సంబంధించి వరుస క్రమాన్ని అమర్చండి. రెండవ కీర్తివర్మను దంతిదుర్గుడు ఓడించడం, దక్కన్ ప్రాంతంలో రాష్ట్రకూటుల శకం ప్రారంభం, బాదామి చాళుక్యుల పాలన అంతం. ఇక్కడ చాళుక్యుల సామ్రాజ్య పతనానికి సంబంధించి అడిగారండి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. రెండవ కీర్తివర్మను దంతిదుర్గుడు ఓడించడం, తర్వాత బాదామి చాళుక్యుల పాలన అంతం కావడం, తర్వాత దక్కన్ ప్రాంతంలో రాష్ట్రకూటుల శకం ప్రారంభం కావడం. చివరి రాజైన రెండవ కీర్తివర్మను రాష్ట్రకూట దంతిదుర్గుడు ఓడించడం ద్వారా 757లో చాళుక్య పాలన అంతమై రాష్ట్రకూటుల శకం మొదలైంది. నెక్స్ట్ క్వశ్చన్, బాదామి చాళుక్యులు ఉత్తర భారత పాలకుల దాడుల నుండి దక్షిణ భారతదేశాన్ని రక్షించిన గొప్ప సైనిక శక్తిగా నిలిచారు. రెండవ పులకేసి నర్మదా నది తీరంలో హర్షవర్ధనుడిని ఘోరంగా ఓడించి
అతని దక్షిణ దండయాత్రను అడ్డుకున్నాడు? ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. బాదామి చాళుక్యులు ఉత్తర భారత పాలకుల దాడుల నుండి దక్షిణ భారతదేశాన్ని రక్షించిన గొప్ప సైనిక శక్తిగా నిలిచారంట. ఎవరిని రక్షించారు? దక్షిణ భారతదేశాన్ని. ఎక్కడ ఉండే చాళుక్యులు ఉత్తర భారత పాలకుల దాడుల నుండి దక్షిణ భారతదేశాన్ని రక్షించిన గొప్ప సైనిక శక్తిగా నిలిచారు. రెండవ పులకేసి నర్మదా నది తీరంలో హర్షవర్ధనుడిని ఘోరంగా ఓడించి అతని దక్షిణ దండయాత్రను అడ్డుకున్నాడు. ఎవరండి రెండవ పులకేసి? ఎక్కడ? బాదామి చాళుక్యుల కాలంలో. హర్షవర్ధనుడి వంటి బలమైన రాజును ఓడించడం ద్వారా చాళుక్యులు దక్షిణ భారతాన్ని రక్షించిన సైనిక శక్తిగా గుర్తింపు పొందారు. అసర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చన్. చాళుక్యుల శాసనాలు మరియు భాషలకు సంబంధించి క్రింది జంటలలో సరైన దానిని గుర్తించండి. అధికార భాషలు కేవలం సంస్కృతం మాత్రమే. ఐహోలు శాసనం కన్నడ భాష. రెండవ విక్రమాదిత్యుని కంచి శాసనం కన్నడ భాష. మొదటి పులకేశి శాసనం పర్షియన్ భాష. సాధారణంగా చాళుక్యుల శాసన భాష సంస్కృతం, కానీ రెండవ విక్రమాదిత్యుడు కంచిలోని కైలాసనాథ ఆలయ విజయస్తంభంపై తన విజయాన్ని చాటుతూ కన్నడ భాషలో శాసనం చెక్కించాడు. చాళుక్యుల శాసనాలు మరియు భాషలకు సంబంధించి క్రింది జంటలలో సరైన దానిని గుర్తించండి. అధికార భాషలు కేవలం సంస్కృతం మాత్రమే. ఐహోలు శాసనం కన్నడ భాష. రెండవ విక్రమాదిత్యుని కంచి శాసనం కన్నడ భాష. మొదటి పులకేశి శాసనం పర్షియన్ భాష. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. రెండవ విక్రమాదిత్యుని కంచి శాసనం కన్నడ భాష. సాధారణంగా చాళుక్యుల శాసన భాష సంస్కృతం, కానీ రెండవ విక్రమాదిత్యుడు కంచిలోని కైలాసనాథ ఆలయ విజయస్తంభంపై తన విజయాన్ని చాటుతూ కన్నడ భాషలో శాసనం చెక్కించాడంట. నెక్స్ట్ క్వశ్చన్. దక్కన్ ప్రాంతంలో చాళుక్యులు ఏ పాలకుల పతనం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకొని బలపడ్డారు? దక్కన్ ప్రాంతంలో చాళుక్యులు ఏ పాలకుల పతనం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకొని బలపడ్డారు? మౌర్యులు మరియు శాతవాహనులు, శాతవాహనులు మరియు వాకాటకులు, రాష్ట్రకూటులు మరియు పల్లవులు, కదంబులు మరియు గాంగులు. ఆప్షన్ 2 కరెక్ట్ అండి. శాతవాహనులు మరియు వాకాటకులు. దక్కన్ ప్రాంతంలో చాళుక్యులు ఏ పాలకుల పతనం తర్వాత ఏర్పడిన రాజకీయ శూన్యతను ఆసరాగా చేసుకుని బలపడ్డారు అంటే శాతవాహనులు మరియు వాకాటకులు. శాతవాహనులు మరియు వాకాటకుల పతనం తర్వాత దక్కన్లో ఏర్పడిన ఖాళీని చాళుక్యులు భర్తీ చేశారు. ప్రారంభంలో వీరు కదంబులకు సామంతులుగా ఉండేవారు. ఎవరండి? చాళుక్యులు. నెక్స్ట్ క్వశ్చన్. చాళుక్యుల ఆలయ వాస్తుశిల్పంలో నదీ దేవతలైన గంగా మరియు యమున శిల్పాలు ఏ ఆలయ ముఖ మంటపపు స్తంభాలపై అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి? చాళుక్యుల ఆలయ వాస్తుశిల్పంలో నదీ దేవతలైన గంగా మరియు యమున శిల్పాలు ఏ ఆలయ ముఖ మంటపపు స్తంభాలపై అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి? ఆప్షన్ 2 కరెక్ట్ అండి. లాడ్కాన్ ఆలయం. ఐహోల్లోని లాడ్కాన్ ఆలయ ముఖ మంటపపు స్తంభాలపై గంగా యమున నది దేవతల శిల్పాలు కనిపిస్తాయి. ఇది ఆ కాలపు విశిష్ట శిల్పకళ లక్షణం. ఇది ఆ కాలపు విశిష్ట శిల్పకళ లక్షణం. ఏదండి? లాడ్కాన్ ఆలయం. నెక్స్ట్ క్వశ్చన్. పల్లవ చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధ ఘట్టాలను సరైన కాలక్రమంలో అమర్చండి. పుల్లలూరు యుద్ధంలో మొదటి మహేంద్రవర్మ ఓటమి, మణిమంగళం యుద్ధంలో రెండవ పులకేశి ఓటమి, పల్లవ నరసింహవర్మ బాదామిని ఆక్రమించి వాతాపికొండ బిరుదును పొందడం, రెండవ విక్రమాదిత్యుడు కంచిని ఆక్రమించి పల్లవ నందివర్మను ఓడించడం. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. పల్లవ చాళుక్యుల మధ్య జరిగిన యుద్ధ ఘట్టాలకు సంబంధించిందండి ఇది. ఫస్ట్ పుల్లలూరు యుద్ధంలో మొదటి మహేంద్రవర్మ అనేవాడు ఓటమి అంటే ఓడిపోయాడు. నెక్స్ట్ మణిమంగళం యుద్ధంలో రెండవ పులకేసి ఓటమి. నెక్స్ట్ పల్లవి నరసింహవర్మ బాదామిని ఆక్రమించి వాతాపికొండ బిరుదును పొందడం. ఇది ఇంతకుముందు డిస్కస్ చేసామండి ఇదే వీడియోలో.
వాతాపికొండ దేనికి సంబంధించిందండి? పల్లవ నరసింహవర్మ. రెండవ విక్రమాదిత్యుడు కంచిని ఆక్రమించి పల్లవ నందివర్మను ఓడించడం. మొదట రెండవ పులకేశి పల్లవులను ఓడించాడు. తర్వాత పల్లవ నరసింహవర్మ చేతిలో పులకేశి ఓడిపోయి మరణించాడు. చివరిగా దశాబ్దాల తర్వాత రెండవ విక్రమాదిత్యుడు పల్లవులపై ప్రతీకారం తీర్చుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పల్లవ పాలకులను వారి పరిపాలనా కాలం ఆధారంగా సరైన కాలక్రమంలో అమర్చండి. మొదటి నరసింహవర్మ మహామల్ల, సింహ విష్ణువు, మొదటి మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఇక్కడ పల్లవ పాలకులకు వారి యొక్క పరిపాలనా కాలం సంబంధించి అడిగారండి. ఫస్ట్ సింహ విష్ణువు, తర్వాత మొదటి నరసింహవర్మ మహామల్ల, నెక్స్ట్ మొదటి మహేంద్రవర్మ, నెక్స్ట్ రెండవ నరసింహవర్మ. సింహ విష్ణువు గొప్ప పల్లవుల స్థాపకుడు. మొదటి మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ, రెండవ నరసింహవర్మ. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. సింహ విష్ణువు, మొదటి మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ, రెండవ నరసింహవర్మ. వాటి యొక్క బిరుదులు: విచిత్ర చిత్త, చిత్రకార పులి, అవనిసింహ, రాజసింహ, వాతాపికొండ, మహామల్ల. ఈ వాతాపికొండ మహామల్ల గురించి ఆల్రెడీ డిస్కస్ చేశామండి. ఎవరు ఈయన అంటే చెప్పండి ఫ్రెండ్స్. నరసింహవర్మ అండి, మొదటి నరసింహవర్మ. ఆప్షన్ 1 కరెక్ట్ అండి ఈ క్వశ్చన్కి. సింహ విష్ణువు అవనిసింహ, మొదటి మహేంద్రవర్మ విచిత్ర చిత్త, చిత్రకార పులి, మొదటి నరసింహవర్మ వాతాపికొండ మహామల్ల, రెండవ నరసింహవర్మ రాజసింహ. సింహ విష్ణువుకు అవనిసింహ, మహేంద్రవర్మకు విచిత్ర చిత్త, నరసింహవర్మకు వాతాపికొండ, రెండవ నరసింహవర్మకు రాజసింహ అనే బిరుదులు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి మహేంద్రవర్మ గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. ఇతను ప్రారంభంలో జైన మతాన్ని విశ్వసించి తర్వాత అప్పార్ ప్రభావంతో శైవ మతంలోకి మారాడు. ఇతను సంస్కృతంలో మత్త విలాస ప్రవసనం అనే హాస్య నాటకాన్ని రచించాడు. దక్షిణ భారతదేశంలో రాతిని తొలిచి దేవాలయాలు నిర్మించే విధానానికి ఇతనే ఆద్యుడు. సరైన వాటిని ఎంచుకోండి. కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగారండి. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. బోత్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇతను ఎవరు? మొదటి మహేంద్రవర్మ ప్రారంభంలో జైన మతాన్ని విశ్వసించి తర్వాత అప్పార్ ప్రభావంతో శైవ మతంలోకి మారాడంట. ఎవరి ప్రభావంతో? అప్పార్ ప్రభావంతో. ఎక్కడికి మారాడు? శైవ మతంలోకి మారాడు. ఇనిషియల్గా ఏ మతంలో ఉన్నాడు? జైన మతాన్ని విశ్వసించాడు. నెక్స్ట్, ఇతను రచించిన నాటకం ఏది? మత్త విలాస ప్రహసనం. సంస్కృతంలో రచించాడండి దీన్ని. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో రాతిని తొలిచే దేవాలయాలు నిర్మించే విధానానికి ఇతనే ఆద్యుడు అంట. ఎవరు? మొదటి మహేంద్రవర్మ. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ నరసింహవర్మ కాలాన్ని పల్లవ చరిత్రలో సాంస్కృతిక స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ఇతని కాలంలోనే రాతిని తొలిచే విధానం పోయి రాళ్లను పేర్చి కట్టే నిర్మాణ ఆలయాలు దశ ప్రారంభమైంది. రెండవ నరసింహవర్మ కాలాన్ని పల్లవ చరిత్రలో సాంస్కృతిక స్వర్ణయుగంగా పరిగణిస్తారు. ఇతని కాలంలోనే రాతిని తొలిచే విధానం పోయి రాళ్లను పేర్చి కట్టే నిర్మాణాలయాలు దశ ప్రారంభమైంది. బోత్ అసర్షన్ అండ్ రీజన్ ఆర్ కరెక్ట్ అండి. రెండవ నరసింహవర్మ రాజసింహ యుద్ధాల కంటే కళలు సాహిత్యానికి ప్రాధాన్యతనిచ్చి శాంతియుత పాలన సాగించాడంట. ఎవరు? రెండవ నరసింహవర్మ. యుద్ధాల కంటే కళలకు సాహిత్యానికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చాడంట. నెక్స్ట్, ఇతను కంచి కైలాసనాథ మరియు షోర్ టెంపుల్ వంటి నిర్మాణ ఆలయాలను నిర్మించాడంట. ఎవరు? రెండవ నరసింహవర్మ. కైలాసనాథ, షోర్ టెంపుల్ వంటి నిర్మాణ ఆలయాలను నిర్మించాడు. నెక్స్ట్ క్వశ్చన్, మహాబలిపురంలోని పంచ పాండవ రథాలకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. సరికానిది అడిగారండి.
ఇవి ఒకే పెద్ద రాతిని చెక్కే ఏకశిలారథాల విధానంలో నిర్మించబడ్డాయి. వీటిని మొదటి నరసింహవర్మ మహామల్ల నిర్మించాడు. వీటిలో ద్రౌపది రథం అతిపెద్దది, ధర్మరాజ రథం అతి చిన్నది. ఇవి మహామల్ల శైలికి నిదర్శనాలు. సరికానిది అడిగారండి. ఆప్షన్ 3 ఇస్ రాంగ్ ఆన్సర్. క్వశ్చన్ ఏమడిగారు? మహాబలిపురంలోని పంచపాండవ రథాలకు సంబంధించింది అడిగారండి. ఈ పంచపాండవ రథాలు అనేవి ఒకే పెద్ద రాతిని చెక్కే ఏకశిలా రథాల విధానంలో నిర్మించబడ్డాయంట. వీటిని మొదట నరసింహవర్మ అంటే మహామల్ల నిర్మించాడంట. ఇది మహామల్ల శైలికి నిదర్శనాలు. ఇక్కడ ఏమన్నారంటే ఆప్షన్ 3లో వీటిలో ద్రౌపది రథం అతిపెద్దది, ధర్మరాజ రథం అతి చిన్నది అన్నారండి. ధర్మరాజ రథం అనేది అతిపెద్దది, ద్రౌపది రథం అనేది అతి చిన్నదండి. ఇక్కడ ఆపోజిట్లో ఇచ్చారు. ధర్మరాజు ఏమో అతి పెద్దది కానీ అతి చిన్నదని ఇచ్చారు. ద్రౌపది రథం అనేది అతి చిన్నది కానీ అతి పెద్దదని ఇచ్చారు. ఆపోజిట్లో ఉన్నాయండి. పంచపాండవ రథాలు అనేవి దేనికి నిదర్శనాలు? మహామల్ల శైలికి. ఇది ఏ విధానంలో నిర్మించబడ్డాయండి? పెద్ద రాతిని చెక్కే ఏకశిలా రథాల విధానంలో. దీనిని ఎవరు నిర్మించారండి? మొదటి నరసింహవర్మ. ఎక్కడ నిర్మించాడు? మహాబలిపురంలో. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవుల కాలం నాటి ఘటిక అనగా ఏమిటి? ఘటిక సైనిక శిబిరాలు, రేవు పట్టణాలు, ప్రసిద్ధ విద్యా కేంద్రాలు, పన్ను వసూలు చేసే అధికారులు. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. ప్రసిద్ధ విద్యా కేంద్రాలు. హుయాన్ సాంగ్ తన రచనలో కంచిలోని ప్రసిద్ధ విద్యా కేంద్రాలైన ఘటికల గొప్పదనాన్ని పొగిడాడు. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవ శిల్పకళలో ఓపెన్ ఎయిర్ ఆర్ట్ గ్యాలరీ అని దేనిని పిలుస్తారు? పల్లవ శిల్పకళలో ఓపెన్ ఎయిర్ ఆర్ట్ గ్యాలరీ అని దేనిని పిలుస్తారు? కంచి కైలాసనాథాలయం, షోర్ టెంపుల్, గంగావతరణం బండశిల్పం, ఆది వరాహ గుహాలయం. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. గంగావతరణం అర్జునుని తపస్సు బండశిల్పం. ఓపెన్ ఎయిర్ ఆర్ట్ గ్యాలరీ అని దేన్ని పిలుస్తారంటే పల్లవుల యొక్క శిల్పకళలో గంగావతరణం లేదా అర్జునుని తపస్సు. మహాబలిపురంలో 96 అడుగుల పొడవున్న పెద్ద రాతి బండపై చెక్కిన గంగావతరణం శిల్పాన్ని ఓపెన్ ఎయిర్ ఆర్ట్ గ్యాలరీ అని పిలుస్తారంట. మ్యాచ్ ది ఫాలోయింగ్ అండి. గ్రంథాలు వాటి యొక్క రచయితలకు సంబంధించి. కిరాతార్జునీయం, మత్త విలాస ప్రహసనం, దశకుమార చరితం. రచయితలు మొదటి మహేంద్రవర్మ, భారవి, దండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ 3. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. కిరాతార్జునీయం భారవి, మత్త విలాస ప్రహసనం మొదటి మహేంద్రవర్మ, దశకుమార చరితం దండి. భారవి కిరాతార్జునీయం, మహేంద్రవర్మ మత్త విలాస ప్రహసనం మరియు దండి దశకుమార చరితం రచించారు. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవ రాజవంశం పేరుకు సంబంధించి పల్లవ అనే పదానికి సంస్కృతంలో మరియు తమిళంలో ఉన్న అర్థాలను గుర్తించండి. పల్లవ రాజవంశం పేరుకు సంబంధించి పల్లవ అనే పదానికి సంస్కృతంలో మరియు తమిళంలో ఉన్న అర్థాలను గుర్తించండి. పల్లవ అనే పదానికి సంస్కృతంలో తమిళంలో అర్థాలు అడిగారండి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. సంస్కృతంలో పల్లవులను చిగురు అని, తమిళంలో తొండి లేదా దొంగ అని పిలుస్తారంట. సంస్కృతంలో పల్లవ అంటే తీగ లేదా చిగురు. దీనికి తమిళ సమానార్థక పదం తొండి. తమిళంలో తొండి అంటే దొంగ లేదా బందిపోటు అనే అర్థం కూడా వస్తుందంట. సంస్కృతంలో అయితే తీగ చిగురు, తమిళంలో అయితే తొండి లేదా దొంగ అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ భారతదేశంలో పల్లవుల కాలం నాటి మత పరిస్థితుల గురించి క్రింది ప్రకటనలను పరిశీలించండి. పల్లవుల కాలంలోనే భక్తి ఉద్యమం ఆల్వారులు నాయనార్లు గొప్పగా పరిడవిల్లింది. సింహ విష్ణువు కలబ్రులను ఓడించి తిరిగి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడు. కలబ్రుల కాలాన్ని దక్షిణ భారతదేశ చరిత్రలో చీకటి యుగంగా పిలుస్తారు. ఆప్షన్ 4 కరెక్ట్ అండి. 1, 2, 3 బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారండి క్వశ్చన్లో? దక్షిణ భారతదేశంలో పల్లవుల కాలం నాటి యొక్క మత పరిస్థితులు అండి. పల్లవుల కాలంలోనే భక్తి ఉద్యమం గొప్పగా పరిడవిల్లింది. భక్తి ఉద్యమం అనేది దేనికి సంబంధించిందండి? ఆల్వార్లు నాయనార్లు. సింహ విష్ణువు కలబ్రులను ఓడించి
తిరిగి వైదిక ధర్మాన్ని నిలబెట్టాడంట. ఎవరు? సింహ విష్ణువు. వైదిక ధర్మం అంటే హిందూ ధర్మం. కలబ్రుల కాలాన్ని దక్షిణ భారతదేశ చరిత్రలో చీకటి యుగంగా పిలుస్తారు. పల్లవులు శైవ వైష్ణవ మతాలను ఆదరించారు. కలబ్రులు బ్రాహ్మణాలను అణచివేస్తూ బౌద్ధ లేదా జైన మతాలను ప్రోత్సహించగా సింహ విష్ణువు వారిని ఓడించి వైదిక ధర్మాన్ని పునరుద్ధరించాడు. ఎవరు? సింహ విష్ణువు. ఎవరిని ఓడించాడు? కలబ్రులని. కలబ్రులు ఎవరు అండి? బ్రాహ్మణులను, జైన లేదా బౌద్ధ మతాలను ప్రోత్సహించారు. ఎవరిని అణచివేసి? బ్రాహ్మణులను అణచివేసి. పల్లవులు వేరిని ఆదరించారండి? శైవ మతాన్ని, వైష్ణవ మతాన్ని. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవుల వాస్తుశిల్పంలో వచ్చిన మార్పులకు సంబంధించి సరికాని జంటను గుర్తించండి. మహేంద్రవర్మ శైలి కేవలం రాతిని తొలిచే గుహాలయాలు, మహామల్ల శైలి ఏకశిలారథాలు, రాజసింహ శైలి రాళ్లను పేర్చి కట్టే నిర్మాణాలయాలు, అపరాజిత శైలి ఆలయాల పరిమాణం భారీగా పెరగడం. ఆప్షన్ 4 ఈజ్ రాంగ్ అండి. ఇక్కడ క్వశ్చన్లో రాంగ్ అడిగారు. పల్లవుల యొక్క వాస్తుశిల్పాలకు సంబంధించి రిమైనింగ్ ఆర్ కరెక్ట్. మహేంద్రవర్మ శైలి కేవలం రాతిని తొలిచే గుహాలయాలు, మహామల్ల శైలి ఏకశిలారథాలు, రాజసింహ శైలి రాళ్లను పేర్చి కట్టే నిర్మాణ ఆలయాలు. పల్లవ సామ్రాజ్య క్షీణ దశలోని అపారజిత శైలిలో ఆలయాల పరిమాణం బాగా తగ్గిపోయి పెరగలేదండి. కానీ ఇక్కడేమన్నారు? అపారజిత శైలి ఆలయాల పరిమాణం భారీగా పెరగడం అన్నారు. భారీగా పెరగలేదండి, తగ్గింది. మహేంద్రవర్మ శైలి అనేది కేవలం రాతితో తొలిచే గుహాలయాలంట, కేవలం రాతిని తొలిచే గుహాలయాలంట. మహామల్ల శైలి ఏకశిలారథాలు, రాజసింహ శైలి రాళ్లను పేర్చి కట్టే నిర్మాణాలయాలు. నెక్స్ట్ క్వశ్చన్, శ్రీలంక రాకుమారుడు మానవర్మకు సింహాసనాన్ని ఇప్పించడం కోసం 2 సార్లు బలమైన నౌకాదళాన్ని సిలోన్ పైకి అంటే శ్రీలంక పైకి పంపిన పల్లవరాజు ఎవరు? శ్రీలంక రాకుమారుడు మానవర్మకు సింహాసనాన్ని ఇప్పించడం కోసం 2 సార్లు బలమైన నౌకాదళాన్ని శ్రీలంక పైకి పంపిన పల్లవ రాజు ఎవరు? మొదటి నరసింహవర్మ అండి. మొదటి నరసింహవర్మ మహామల్ల తన మిత్రుడు మానవర్మ కోసం 2 సార్లు నౌకాదళాన్ని పంపాడు. ఎక్కడికి పంపాడు? శ్రీలంక పైకి. ఇది పల్లవుల అపారమైన నావికా శక్తికి నిదర్శనం. నెక్స్ట్ క్వశ్చన్, మహాబలిపురంలోని ఆది వరాహ గుహాలయంలో ఎవరి ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి? మహాబలిపురంలోని ఆది వరాహ గుహాలయంలో ఎవరి ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి? మొదటి మహేంద్రవర్మ మరియు అతని గురువు రుద్రాచార్యుడు, మొదటి నరసింహవర్మ మరియు చైనా యాత్రికుడు హుయాన్సాంగ్, సింహ విష్ణువు మరియు ఇతని 2 రాణులు, 2వ నరసింహవర్మ మరియు సంస్కృత పండితుడు దండి. ఆప్షన్ 3 కరెక్ట్ అండి. మహాబలిపురంలోని ఆది వరాహ గుహాలయంలో ఎవరి ప్రతిమలు చెక్కబడి ఉన్నాయి అంటే సింహ విష్ణువు మరియు అతని 2 రాణుల గురించి. ఆది వరాహ గుహాలయంలో సింహ విష్ణువు మరియు అతని 2 రాణుల ప్రతిమలు చెక్కబడ్డాయి. ఇది ఆ కాలపు పల్లవ శిల్పకళకు గొప్ప ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆలయం ప్రదేశంకు సంబంధించి తప్పుగా ఉన్న జంటను గుర్తించండి. ఇన్కరెక్ట్ అడిగారండి. మండగపట్టు తొలి రాతి గుహాలయం, షోర్ టెంపుల్ మహాబలిపురం తీరం, వైకుంఠ పెరుమాళ ఆలయం కంచి, కైలాసనాథ ఆలయం మండగపట్టు. ఆప్షన్ 4 ఈజ్ రాంగ్ అండి. రిమైనింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మండగపట్టు తొలి రాతి గుహాలయం, షోర్ టెంపుల్ మహాబలిపురం తీరం, వైకుంఠ పెరుమాళ్ ఆలయం కంచి. కైలాసనాథ ఆలయం అనేది కంచిలో ఉందండి, మండగపట్టులో కాదు. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవరాజు 2వ నరసింహవర్మ కాలంలో చైనా దేశంతో దౌత్య సంబంధాలు కొనసాగాయి. 2వ నరసింహవర్మ చైనా దేశానికి తన రాయబారిని పంపాడు. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. పల్లవరాజు 2వ నరసింహ కాలంలో చైనా దేశంతో దౌత్య సంబంధాలు కొనసాగాయంట. సో అసర్షన్ ఈజ్ కరెక్ట్. 2వ నరసింహవర్మ
చైనా దేశానికి తన రాయబారిని పంపాడంట. సో రీజన్ ఆల్సో కరెక్ట్. రాజసింహుడు అంటే రెండవ నరసింహవర్మ తన పాలనా కాలంలో చైనాకు రాయబారిని పంపడం ద్వారా అంతర్జాతీయ సంబంధాలను పటిష్టం చేసుకున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవరాజు మొదటి మహేంద్రవర్మకు సంగీతంపై ఉన్న అపార జ్ఞానాన్ని మరియు అతని గురువు రుద్రాచార్యుని గురించి తెలిపే శాసనం ఏది? పల్లవరాజు మొదటి మహేంద్రవర్మకు సంగీతంపై ఉన్న అపార జ్ఞానాన్ని మరియు అతని గురువు రుద్రాచార్యుని గురించి తెలిపే శాసనం ఏది? కుడిమియామలై శాసనం అండి. కుడిమియామలై శాసనం. పుదుక్కోట్టై సమీపంలో కుడిమియామలై వద్ద ఉన్న సంగీత శాసనం మహేంద్రవర్మ యొక్క సంగీత ప్రతిభను అతని గురువు రుద్రాచార్యుడిని ప్రస్తావిస్తుంది. మండగపట్టు శాసనం అతని తొలి గుహాలయం గురించి తెలుపుతుంది. మండగపట్టు శాసనం అనేది మొదటి మహేంద్రవర్మ యొక్క తొలి గుహాలయం గురించి తెలుపుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి మహేంద్రవర్మకు ఉన్న సంకీర్ణ జాతి అనే బిరుదు దేనిని సూచిస్తుంది? వివిధ తెగలను ఏకం చేసినవాడు, చిత్రలేఖనంలో నైపుణ్యం కలవాడు, సంగీతంలో నిష్ణాతుడు, అనేక యుద్ధాల్లో విజయం సాధించినవాడు. మొదటి మహేంద్రవర్మకు ఉన్న సంకీర్ణ జాతి అనే బిరుదు దేనిని సూచిస్తుంది అంటే సంగీతంలో నిష్ణాతుడు అండి. ఇప్పుడే డిస్కస్ చేసాం సంగీతం గురించి. సంగీతంలో నిష్ణాతుడు అంటే ఎవరు? మొదటి మహేంద్రవర్మ. సంకీర్ణ జాతి అనే బిరుదు దేనిని సూచిస్తుంది? సంగీతంలో నిష్ణాతుడు అని తెలియజేస్తుంది. మొదటి మహేంద్రవర్మకు సంగీతంలో ఉన్న అపారమైన ప్రజ్ఞ కారణంగా అతనికి సంకీర్ణ జాతి అనే బిరుదు లభించింది. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవ వాస్తుశిల్పం గురించి క్రింది ప్రకటనలలో సరైన గుర్తించండి. ద్రావిడ శైలికి ముఖ్యాంశాలైన ఎత్తైన విమానం, శిఖరం, ప్రాకారం రాజసింహ శైలిలో స్పష్టమైన రూపాన్ని సంతరించుకున్నాయి. కంచిలోని వైకుంఠ పెరుమలాలయంలో పల్లవ రాజుల చరిత్రను తెలిపే శిల్పాలు ఉన్నాయి. పల్లవుల అధికార భాషలు కేవలం సంస్కృతం మరియు తమిళం మాత్రమే. ఇక్కడ పల్లవుల యొక్క వాస్తుశిల్పం గురించి అడిగారండి. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్, 1 and 2. ద్రవిడ శైలికి ముఖ్యాంశాలైన ఎత్తైన విమానం, శిఖరం, ప్రాకారం రాజసింహ శైలిలో స్పష్టమైన రూపాన్ని సంతరించుకున్నాయంట. కంచిలోని వైకుంఠ పెరుమలాలయంలో పల్లవ రాజుల చరిత్రను తెలిపే శిల్పాలనే ఉన్నాయంట. ఆప్షన్ 3 అనేది ఎందుకు రాంగు అంటే పల్లవుల యొక్క అధికార భాషల్లో ప్రాకృతం కూడా ఉందండి. నాట్ ఓన్లీ సంస్కృతం అండ్ తమిళం, ఇంక్లూడింగ్ ప్రాకృతం ఆల్సో. సో అందుకే థర్డ్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండి. పల్లవ సామ్రాజ్య పతనానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిశీలించి సరైన వాటిని ఎంచుకోండి. పల్లవ వంశంలో మనకు తెలిసిన చివరి రాజు అపరాజితవర్మ. ఇతను పశ్చిమ గాంగులు మరియు చోళుల సహాయంతో శ్రీపురంబియం యుద్ధంలో పాండ్యులను ఓడించాడు. 893లో చోళులు పల్లవ సామ్రాజ్యాన్ని పూర్తిగా అంతమొందించడంతో తొండై మండలం ప్రాంతం చోళుల వశమైంది. బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అండి. పల్లవ సామ్రాజ్యం పతనానికి సంబంధించింది. పల్లవ వంశంలో మనకు తెలిసిన చివరి రాజు ఎవరు? అపరాజిత వర్మ. నెక్స్ట్, ఇతను పశ్చిమ గాంగులు మరియు చోళుల సహాయంతో శ్రీపురంబియం యుద్ధంలో పాండ్యులను ఓడించాడంట. 893లో చోళులు పల్లవ సామ్రాజ్యాన్ని పూర్తిగా అంతమొందించడంతో తొండై మండలం ప్రాంతం చోళుల వశమైంది. పల్లవ వంశ చరిత్రలో చివరి పాలకుడిగా ఎవరున్నారండి? అపరాజిత వర్మ అని పేర్కొన్నారు. అపరాజిత వర్మ కాలంలో జరిగిన శ్రీపురంబియం యుద్ధం చాలా కీలకమైనది. ఇందులో చోళులు మరియు గాంగుల సహకారంతో పాండ్యులను ఓడించడం జరిగింది. ఎవరండి? పల్లవులు. ఎవరి కాలంలో? అపరాజిత వర్మ కాలంలో. యుద్ధంలో సహాయం చేసిన చోళులే తర్వాత కాలంలో బలపడి 893లో నాటికి పల్లవ రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించుకున్నారట. ఎవరండి? చోళులు. దీనితో పల్లవుల సుదీర్ఘ పాలన ముగిసి తొండై మండలం చోళ సామ్రాజ్యం అనేది ఏర్పడిందండి. నెక్స్ట్ క్వశ్చన్, పల్లవ వాస్తుశిల్పులు
పల్లవ వాస్తుశిల్ప శైలులు మరియు వాటి విశిష్ట లక్షణాలను జతపరచుము. శైలి: మహేంద్రవర్మ శైలి, మహామల్ల శైలి, రాజసింహ శైలి, అపరాజిత శైలి. లక్షణాలు: రాళ్లను పేర్చి కట్టే నిర్మాణాలయాల ప్రారంభం, కొండలను తొలిచి నిర్మించే గుహాలయాలు, ఆలయాల పరిమాణం తగ్గడం, సూక్ష్మమైన చెక్కడాలు, ఒకే రాతిని చెక్కే ఏకశిలారథాలు. ఈ పాయింట్ ఆల్రెడీ డిస్కస్ చేసామండి, ఏకశిలారథాల గురించి ఇదే వీడియోలో. ఆప్షన్ 1 కరెక్ట్ అండి. A2, B4, C1, D3. మహేంద్ర వర్మ శైలి: కొండలను తొలిచి నిర్మించే గుహాలయాలు. మహేంద్రవర్మ శైలి కొండలను తొలిచి నిర్మించే గుహాల ఆలయాలు. ఉదాహరణకు మండగపట్టు. మహామల్ల శైలి ఒకే రాతిని చెక్కే ఏకశిలారథాలు, పంచపాండవ రథాలు. రాజసింహ శైలి రాళ్లను పేర్చి కట్టే నిర్మాణ ఆలయాల ప్రారంభం. ఉదాహరణకు షోర్ టెంపుల్. అపరాజిత శైలి ఆలయాల పరిమాణం తగ్గడం, సూక్ష్మమైన చెక్కడాలు, వైకుంఠ పెరుమల్. మహేంద్రవర్మ శైలి ఇది తొలి దశ, కేవలం రాతిని తొలిచే గుహాలయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. మండగపట్టు వీరి మొదటి రాతి గుహాలయం. ఎవరిది? మహేంద్రవర్మ శైలిది. మహామల్ల శైలి అనేది మొదటి నరసింహవర్మ కాలంలో ఏకశిలారథాల నిర్మాణం జరిగిందంట. మహాబలిపురంలోని పంచపాండవ రథాలు దీనికి నిదర్శనం. రాజసింహ శైలి ఈ దశలో రాతిని తొలిచే విధానం ఆగిపోయి రాళ్లను ఇటుకలను పేర్చి కట్టే నిర్మాణ ఆలయాల యుగం మొదలైంది. షోర్ టెంపుల్ మరియు కంచి కైలాసనాథ ఆలయం దీనికి ఉదాహరణలు. దీనిని అనుసరించినప్పటికీ ఆలయాల యొక్క సైజు చిన్నదై చెక్కడాలు మరియు సున్నితంగా మారాయి. కంచిలో వైకుంఠ పెరుమాళ ఆలయం ఈ శైలికి చెందినది. అపరాజిత శైలి ఇది చివరి దశ. రాజసింహ శైలిని అనుసరించినప్పటికీ ఆలయాల సైజు చిన్నదై చెక్కడాలు మరియు సున్నితంగా మారాయి. కంచిలోని వైకుంఠ పెరుమాళ ఆలయం ఈ శైలికి చెందినది. 40 క్వశ్చన్స్ కంప్లీటెడ్ ఫ్రెండ్స్. ఈ క్వశ్చన్స్ అనేవి చాలా స్టాండర్డ్ వేలోనే ప్రిపేర్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అర్థం కాకపోతే ఇంకోసారి అయినా కానీ చూసి ప్రతి ఒక్కరు ఈ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఎగ్జామ్లో మీరు ఈ క్వశ్చన్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అప్కమింగ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో. సో ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వకపోతే కమెంట్ సెక్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తాను. ప్రతి ఒక్కరూ జాయిన్ అవ్వండి. అక్కడ క్విజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేయండి. మీ మిస్టేక్స్ అనేవి రెక్టిఫై చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.